ముఖ్యంగా మీరు ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇన్విటేషన్స్ ఇవ్వడంలో చాలామంది ప్రముఖులకి ఇవాళ మీరు రామమందిర ప్రతిష్టాపనకి ఇన్విటేషన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎవరెవరికి ఇన్విటేషన్స్ ఇచ్చారు మీరు? శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల ప్రముఖులను రామ జన్మభూమి మందిర ప్రాణప్రతిష్టకు ఆహ్వానించాలని నిర్ణయించింది. 22 జనవరి రోజున సుమారు 7,000 మంది అక్కడ ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. అందులో పూజ్య పీఠాధిపతులు, స్వామీజీలు, అన్ని సాంప్రదాయాలకు సంబంధించినటువంటి స్వామీజీలు 4,000 మంది ఉండబోతూ ఉన్నారు. 2,000 మంది ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రంగాలకు సంబంధించినటువంటి విశిష్ట వ్యక్తులు, భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి అవార్డులు స్వీకరించినటువంటి వాళ్ళు, అన్ని రంగాలు, కళారంగం, విద్యారంగం, వైద్య రంగం, అంతరిక్ష రంగం, ఇది క్రీడారంగం, అన్ని రంగాల్లో ఈ దేశానికి విశిష్ట సేవలు అందించినటువంటి వ్యక్తులు సుమారు ఒక 2,000 మంది ఆహ్వానితుల జాబితాలో ఉండబోతూ ఉన్నారు. అదేవిధంగా 1,000 మంది ఈ యొక్క అయోధ్య ఉద్యమం లోపట మొదటి నుంచి కూడా తమ జీవితాలను సమర్పించి ఈ యొక్క అయోధ్య ఉద్యమానికి దిశ దశను చూపించినటువంటి వివిధ సంస్థల, హిందుత్వ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ లాంటి ధార్మిక, ఆధ్యాత్మిక, జాతీయవాద సంస్థల ప్రతినిధులు సుమారు 1,000 మంది ఉండబోతూ ఉన్నారు. మన తెలంగాణ నుంచి సుమారు ఒక 120 మంది ప్రతినిధులు స్వామీజీలతో సహా ఉంటున్నారు. అన్ని రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు ఉంటున్నారు. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. అక్కడ ఉన్నటువంటి స్థలము, ప్రస్తుత పరిస్థితుల కారణంగా అందరినీ ఆహ్వానించలేము అనేటువంటి ఆలోచనతోటి, కానీ జాతి మొత్తం కోరుకుంటుంది అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ లోపట అందరము పాల్గొనాలనేటువంటి ఆకాంక్ష ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది రాముని వారసులకు ఉన్నది. అందుకే శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు మనం చూసాం 2 సంవత్సరాల క్రితం తీర్పు వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి బిలియనీర్లు మాకు అవకాశం ఇవ్వండి, 1,000 కోట్లు ఖర్చు చేసైనా మేము రామ మందిరం నిర్మిస్తామని ముందుకు వచ్చారు. కానీ సున్నితంగా ఆ యొక్క ఆహ్వానాన్ని తిరస్కరించినటువంటి ట్రస్టు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని భాగస్వామ్యం చేయాలి రామ మందిరం లోపట. 500 సంవత్సరాల పోరాటాల తర్వాత ఈ జాతి యావత్తూ నడిపిన పోరాటం కారణంగా ఈ కళ సాకారం అవుతున్నట్టు వేళ అందరికీ అవకాశం ఇవ్వాలని 2 సంవత్సరాల క్రితం మేము ఇల్లు తిరిగి నిధి సమర్పణ చేసినాం ట్రస్ట్ పిలుపు మేరకు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలు, తెలంగాణని మీరు నెంబర్ 2లో నిలబెట్టేశారు. పూరి గుడిసె నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్రపతి భవన్ వరకు నిధి సమర్పణ లోపల భాగమైనారు. ఈ దేశంలో ఉన్నటువంటి 17.5 కోట్ల కుటుంబాలు, వ్యక్తులు కాదు, 17.5 కోట్ల కుటుంబాలు భాగమైనాయి. దేశంలో ఉన్నటువంటి 5 లక్షలకు పైగా గ్రామాలు నిధి సమర్పణను రామమందిరం కోసం సమర్పించినాయి. ఈ దేశంలో 140 కోట్ల మంది రాముని వారసుల నిధి సమర్పణ కారణంగా తోటి ఇవాళ రామ మందిర నిర్మాణం, భవ్య రామ మందిరం నిర్మాణం అవుతుంది.